బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజా సాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా బాగాలేదన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా, అరే ఈ సినిమా బాగాలేదంటే మాత్రం ఇంటికి వచ్చి కొడతారా మా ఫ్యాన్స్. చూడండి థియేటర్ కాడ మొత్తం అల్చల్ మొత్తం పాలాభిషేక ముసల్లో క్రొకడైల్తో ఉంటుంది క్లైమాక్స్ ఫైట్. అరే నాయన ఆ ఫైట్ చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటారు కదా, ఆయన కూడా ఉన్నాడు. అబ్బా ఏమి సినిమా, ఏమి యాక్టింగ్, ఏమి స్టోరీ. ఇందులో మొత్తము ఇందులో దయ్యం లేదు, డబుల్ యాక్షన్ లేదు, ఇందులో మొత్తం సైన్స్, మీ ఆలోచన విధానం హిప్నాటిజం ఉంది. మొత్తము అర్థం చేసుకోండి, మీ ఊహ బట్టి ఉంటుంది. ఇందులో ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమా చిన్నపిల్లలు చూడాలి, మీ కిడ్స్ చూపించాలి. ఒక సైన్స్ చాలా నీట్గా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం కామెడీ ఉంటుంది. అసలు కామెడీ టైమింగ్ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఒక మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం బూత్ బంగ్లాలో ఉంటుంది. బూత్ బంగ్లాలో సప్తగిరి గారు కానీ చాలామంది హీరోయిన్స్ అందరూ అందులో ఉంటుంది. చాలా కామెడీ, చాలా ఫుల్గా నవ్వుకున్నాం, ఫుల్ ఎంజాయ్ చేసినాము. అసలు ఎంత ఎంత చక్కగా తీశారు మారుతి గారు, తమన్ గారి మ్యూజిక్స్, సాంగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇందులో సాంగ్ కూడా ఎక్కడ కూడా బోర్గా ఫీల్ కాలేదు. అసలు 3 hours అసలు కూర్చున్నాం అలానే. అసలు ఏమి యాక్టింగ్, ఏమి థ్రిల్లింగ్. అసలు క్లైమాక్స్లో మాత్రం అయితే అసలు మాకు ఏడుపు చేసిందండి హాస్పిటల్ సీను. ప్రభాస్ గారు చనిపోయే టైంకి ఒక దుర్గమాత దేవి అయిన ఒక దేవుళ్ళని చూపించారు. ఆ క్లైమాక్స్లో ఒక్క గుద్దుకు చనిపోతాడు ఆ విలన్. అది నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం అయితే వేరే లెవెల్లో ఉంది. సినిమా అర్థం చేసుకో, ఈ సినిమాలో ప్రభాస్ గారు సినిమాలు ఉన్నాయి కదా, 24 సినిమాలు ఉన్నాయి కదా, అన్ని సినిమాల యాక్టింగ్ ఎలా ఉంటుందో అన్ని సినిమాల యాక్టింగ్ ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది.